ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదే నిజం నేను మీ శాన్వి యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న తాజా సినిమా భారతీయుడు 2 ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్ కు సిద్ధంగా ఉంది ఈ సినిమాను ఎంతో ప్రెస్టీజియస్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండగా 1996 కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది ప్రపంచవ్యాప్తంగా ఎందరో సినీ అభిమానులు ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరి భారతీయుడు 2 రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది మరో 30 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ ప్రాజెక్ట్ కి ఆశించిన స్థాయి బజ్ రావడం లేదు ఇటీవలే చెన్నైలో గ్రాండ్ గా ఆడియోని లాంచ్ చేసింది యూనిట్ మొదటి రోజు సోషల్ మీడియాలో హంగామా నడిచింది కానీ తర్వాత చప్పున చల్లారిపోయింది అనిరుద్ బెస్ట్ మ్యూజిక్ ఇవ్వలేదు అనే చర్చ గట్టిగా జరుగుతుంది ప్రెసెంట్ ఈ అంశమే కమల్ అభిమానులను కలవరపెడుతుంది కమల్ గతేడాది చేసిన విక్రమ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా దాని ప్రభావం భారతీయుడు 2 మీద లేదు అన్నది ట్రేడ్ వర్గాల టాక్ ఈ కారణంగానే బిజినెస్ వ్యవహారాలు నెమ్మదిగా జరుగుతున్నాయి డబ్బింగ్ రైట్స్ విషయంలో ఎలాంటి పోటీ కనిపించడం లేదు ఇక భారతీయుడు 3 ఉండటం సెకండ్ హాఫ్ లో కాజల్ అగర్వాల్ లేదు అని శంకర్ ముందే చెప్పడం కథ మొత్తం సిద్ధార్థ్ చుట్టూ తిరుగుతుంది అని లీక్ రావడంతో ఈ సినిమా అంచనాలపై ఎఫెక్ట్ పడింది లైకాకి ఉన్న నెట్వర్క్ దృష్ట్యా తెలుగులో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ముందైతే జనాల్లో భారతీయుడు 2 పట్ల తీవ్ర స్థాయిలో ఉత్సాహం కలిగేలా ఏదైనా చేయాలి అప్పుడే ఈ ప్రాజెక్ట్ అంచనాలను రీచ్ అవుతోంది లేదు అంటే సీన్ సితారే మరి ఈ విషయంలో శంకర్ ఎలాంటి ప్లాన్ అప్లై చేస్తాడో చూడాలి ఈ సినిమాలో కమల్ తో పాటు హీరో సిద్ధార్థ్ కాజల్ అగర్వాల్ రకుల్ ప్రీత్ సింగ్ ఎస్జే సూర్య బాబీ సింహ వివేక్ ప్రియా భవానీ శంకర్ బ్రహ్మానందం లాంటి తదితర తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించింది ఈ సినిమాను జూలై 12న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ రెడీ అవుతున్నారు